బోధిసత్వుడైనటువంటి ఒక ధర్మాత్ముడు ఒకసారి అరిష్టపురి మహారాజు యొక్క కుమారుడుగా పుత్రుడిగా శివి అనే పేరుతో జన్మిస్తాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. ఎలా అంటే తన రాజ్యాన్ని చాలా ఇలాంటి దుష్టకర్మలు లేకుండా ప్రజలు ధర్మపాలనలో చెడు కర్మలు చేయకుండా ఎప్పుడు చూస్తూ ఉంటాడనమాట. మంచి చట్టాలు చేస్తారు, శాసనాలు చేస్తారు. మరలా అనాథలకి అనాథాశ్రమాలు కడతాడు. అవి ఎలా నిర్వహిస్తున్నారో, ఎలా జరుగుతున్నాయో తను దగ్గరుండి చూసి ఆ నిర్వహణ అన్నింటినీ పట్టించుకుని ప్రజల్ని ఇంకా కన్నబిడ్డలాగా పరిపాలిస్తాడు. అదే నలుమూలల దేశాల్లో లోకలోకాల్లో కూడా శివి యొక్క ధర్మగుణం, త్యాగగుణం గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఎవరైనా అడిగితే నా దేహాన్ని, నా కన్నులను కూడా ఇస్తాను అని ఆయనకి లోపల అలాంటి భావం ఉంటుంది. ఉన్నప్పుడు ఇంద్రుడికి తెలుస్తుంది. ఇంద్రుడు వచ్చేస్తాడనమాట. అంతటి గుణాలు ఉన్నాయా లేదా పరీక్షకి, లేకపోతే తర్వాత తన స్థానాన్ని ఆక్రమిస్తాడా అన్న భయంతో వస్తాడు. గుడ్డి బిచ్చగాళ్ళగా వచ్చి కన్నులు అడిగితే తీసి వెనకాలన్న పరివారం, భార్య అందరూ కూడా మంత్రులు అందరూ గగ్గోలు పెట్టి ఇవ్వద్దంటారు. కానీ కన్నులు ఎంతో బాధ కలుగుతున్నా సరే కన్ను పీకి ఇస్తాడు. రెండో కన్ను కూడా అడుగుతాడు, అది పీకిస్తాడు. ఇంకా గుడ్డివాడు అవుతాడు. అలాగే రాజ్యం చేస్తాడు. కొంతకాలానికి తపస్సు మీదకి మనసు వెళ్తుంది. నేను తపస్సుకి అరణ్యానికి వెళ్ళాలంటాడు. అప్పుడు ఏం చేస్తారో బంగారు పలకలో కూర్చోబెట్టి అరణ్యంలో తీసుకెళ్ళి ఒక సరోవరం గట్టు మీద కూర్చుండబెట్టి వచ్చేస్తాను. తపస్సు చేస్తూ ఉంటాడు. ఇంద్రుడు వచ్చి, శివి మహాప్రభు, నీది త్యాగం చాలా గొప్పది. నీవు త్యాగం వల్ల నీకు అమర దృష్టి కలుగుతుంది. అదే అంటే 100 యోజనాల వరకు నీకు చూపు కనిపిస్తుంది. ఏ ఆటంకం లేకుండా నీకు దృష్టి కలుగుతుంది. మళ్ళా నీకు భవిష్యత్తు భూత వర్తమాన జ్ఞానం కూడా కలుగుతుంది. జ్ఞానసిద్ధి కలిగింది, జ్ఞాననేత్రం కలిగింది. ఇంత ధర్మమూర్తివి అని కొనియాడి ప్రశంసించి వెళ్తాడు. అప్పుడు శిబి తర్వాత రాజ్యంలోకి వచ్చి ప్రజలకి ఆయన ధర్మబోధ చేస్తాడు. అలాగా త్యాగం వల్ల ఎంతో అమరత్వం మనకి వస్తుంది. ఎంతో మీరు భోజనం చేసేటప్పుడైనా సరే ఇతరులకు పెట్టేకనే మీరు తినండి. అలాంటి ధర్మాలు ఎంతోమంది మనకి చెప్పారు. శివి ధర్మప్రభు త్యాగి. అలాంటి త్యాగం వల్ల ఆయన అంత పరమపదాన్ని పొందాడు. మనము కొద్దిగా అవి చదివినప్పుడు మన హృదయం ప్రఫుల్లమవుతుంది. మనకి అలాంటి కొన్ని చేయాలని అనిపిస్తుంది. మనసు మార్పు మనకి వస్తుంది. ప్రతిదీ మారేది. ఎంత చెడ్డవాళ్ళకైనా, ఎంత దుర్మార్గులకైనా మంచి మాట విన్నప్పుడు మార్పు కలుగుతుంది. అలాగా ప్రజలు చెడు నుంచి మంచి వైపుకు మారే సమయం ఇది. మారుతూనే ఉంటాయి, పుడుతూనే ఉంటారు. ఎప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. అందుకని మంచి బోధలు, మంచి వార్త, సత్సాంగత్యం, మంచినే మనం కోరుకోవాలి. ఇలాంటి సాంగత్యంలో, ఈ సజ్జన సాంగత్యం వల్ల మనం మంచిని నేర్చుకుందాం. మళ్ళా చెప్పుకుందాం.